హాయ్ అండి, నేను ఇక్కడ మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో మూడో వంతు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఈ రెండు శుభ్రంగా కడిగేసేసుకొని మామిడికాయ కూడా ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, కారము పసుపు అయితే వేసేస్తున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అలాగే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసాను చూసారు కదా. అలాగే మంచి నూనె కూడా వేస్తున్నానండి. మంచి నూనె వేస్తే తొందరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుద్ది, అలాగే పొంగదనమాట. ఇక్కడ చూసారు కదా, విజిల్స్ 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూస్తున్నానండి. కరెక్ట్గా సరిపోయినాయి వాటర్ కూడా. ఇప్పుడు గల్లుప్పు వేసేసి మెదిపేసుకుందామండి. చూసారు కదా, వాటర్ కూడా ఎక్కువ ఏమీ లేవు, చక్కగా సరిపోయినాయి అనమాట మనం వేసిన వాటర్. ఈ విధంగా మెదిపేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నానండి. తాలింపు అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా పెడతామో ఎప్పుడు కూడా అట్లానే పెట్టేసుకుంటున్నాను. తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువండి. ఇక్కడ చూసారు కదా, వేసేసి ఒకసారి కలిపేసానండి. కాకరకాయ ఫ్రై కూడా చేశానండి. ఫుల్ వీడియో నేను లింక్ కింద ఇస్తాను, మీరు ఒకసారి